నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. పిల్లల్ని బాగా చదివిద్దామని చెప్పి మీరు ఆలోచించినా, మీరు ఆశయం ఆ విధంగా నిర్ణయించుకున్నా అందుకు తగినటువంటి డబ్బులు లేకపోవటం, చదువుని కొనలేకపోవటం అనేది జరుగుతుంది. ఈ మానసికమైన వేదన ఇబ్బందికి దారితీస్తుంది. ప్రతిభావంతులు మంచి మెరిట్ మార్కు సాధించినా వాళ్ళని మనం బాగా చదివించలేకపోతున్నాం, వాళ్ళకి ఇష్టమైన కోర్సులు మనం చదివించలేకపోతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. అలాంటి భావనలన్నిటికీ తెరదీస్తూ భగవంతుడి దయ వల్ల ఎవరో కూడా సహాయం చేసి బాగా చదివించగలుగుతారు. ఆ విషయంలో మీరేమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు. కుటుంబపరమైన విషయాల్లోనూ, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ అభివృద్ధి అంతగా లేనప్పటికీ ఏదో విధంగా కాలాన్ని వెళ్ళదీయగలుగుతారు. సానుకూలమైన ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ప్రయత్నం చేసినా కానీ సానుకూల పడనటువంటి పరిస్థితి, అప్పులు, రుణాలు పెరిగేటువంటి పరిస్థితి సూచిస్తోంది. మీకు రావాల్సిన ధనం రాకుండా చిక్కుబడిపోతుంది. ఇతరులకు చెల్లించాల్సినటువంటి డబ్బులు, అందుకు సంబంధించిన ఒత్తిడి మీరు భరించాల్సినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తే బాగుంటాం? ఉద్యోగం చేద్దామా, లేకపోతే ఈ ఉద్యోగాన్ని మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఆ వచ్చిన దాంతో మనం ఈ అప్పులు తెచ్చి ప్రశాంతంగా ఉందామా, లేదా ఉన్న ఆస్తుల్లో కొంత భాగాన్ని నమ్మి అప్పులు తెచ్చేసి ఉన్నవారితోటి ప్రశాంతంగా బతుకుతామా అనేటువంటి రకరకాల ఆలోచనలు మీ మనసులో వస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడాను ఏది అన్నీ సుఖాంతమే అవుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోరపాశుపత హోమం చేయించండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాటి శని దుష్ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక్కటే సులువైనటువంటి మార్గం. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. శాడిస్టిక్ నేచర్ కలిగినటువంటి అధికారుల వల్ల ఇబ్బంది పడతారు. శారీరకమైన మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేక నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పని ఈ వారం నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు అన్ని రకాలుగా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.